ప్రైజ్ ద లార్డ్. లోకము నన్ను వెలివేసినను, శోకముతోనే కుమిలినను. పాడెద దేవా మనసారా, పాడెద దేవా మనసారా, కడవు పిరిదాకా. ఆ శోధనలో నైనా, ఆ వేదనలో నైనా, చాలును దేవా నీ కృప నాకు. శోధనలో నైనా, ఆ వేదనలో నైనా. హల్లెలూయా. అవును, దేవుని కృప మనకు చాలు. వేదనైనా శోధనైనా మనల్ని బలపరిచేది, బ్రతికించేది. ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళినప్పటికీ దేవుని కృప తన వాక్యము ద్వారా మనల్ని ధైర్యపరుస్తుంది. ప్రభునందు అత్యంత ప్రియులైన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి నామం పేరిట నా వందనాలు మరియు శుభాలు. ఈరోజు వాగ్దానం గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రునిగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ఈరోజు భారతదేశం అంతా కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. భారతీయులుగా మనమందరము స్వాతంత్ర్యాన్ని కలిగి ఉన్నాం. మన దేశం కోసం, అధికారుల కోసం ప్రార్థించే వారిగా ఉన్నాం. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. అయితే చదవబడిన వచనంలో స్వాతంత్ర్యాన్ని క్రీస్తు అనుగ్రహించి స్వతంత్రులుగా చేశాడు అంటున్నాడు పౌలు. నేడు మనం జరుపుకుంటున్న స్వాతంత్ర్యం దేశమంతా ఎంతో ఘనంగా, గర్వంగా, గౌరవంగా ప్రకటించే స్వాతంత్ర్యం అయినప్పటికీ అది ఒక పాలన నుండి విముక్తి పొందారని, ఒక అధికారం నుండి విడుదల పొందారని జరుపుకుంటున్న పండగ. టుడే ఇండియా ఈజ్ ఏ డెమోక్రసీ కంట్రీ. పరాయి పాలన నుండి విముక్తి పొంది ప్రజాస్వామ్య పాలనతో స్వాతంత్రులుగా ప్రకటించుకుంటున్నాం. అయితే నేను మాట్లాడేది రాజకీయ సంబంధమైన, లోక సంబంధమైన, ఒక దేశానికి సంబంధించిన స్వాతంత్ర్యం కాదు, కానీ ఆధ్యాత్మిక స్వాతంత్ర్యాన్ని క్రీస్తు మనకు అనుగ్రహించాడని బైబిల్ చెప్తుంది. దేని నుండి స్వాతంత్ర్యం లభించింది అంటే పాప జీవితం నుండి పాపులుగా ఉన్న మనలకు విముక్తినివ్వడానికి క్రీస్తు ప్రభు ఈ లోకంలో పలికిన మాట మనందరికీ జ్ఞాపకమే. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. యేసుక్రీస్తు రక్తం ద్వారా మన పాప జీవితం నుండి విముక్తి, ఆ తర్వాత ఆయన యొద్దకు చేరడం వల్ల మన ప్రయాసల నుండి విశ్రాంతిని పొందుకుంటున్నాం. దేవునికి దూరమైన స్థితిలో పుట్టుకతోనే పాపులమై ఉన్నాం. దావీదు కీర్తనకారుడు అంటాడు తన కీర్తనలో 51వ అధ్యాయం 5వ వచనంలో, నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. పుట్టుకతో వచ్చిన పాపం మాత్రమే కాకుండా జన్మ కర్మ పాపాలకు బలిగా యాగముగా క్రీస్తు ప్రభు రక్త ప్రోక్షణం ద్వారా పరిశుద్ధులుగా పాప కాడి క్రింద నుంచి విముక్తులుగా ఎంచబడ్డాం. అట్టి స్వాతంత్ర్యము ప్రభునందు మనకు లభించింది. పొలిటికల్ ఫ్రీడమ్ను బట్టే ఇంత ఆనందిస్తున్న మనము, వాట్ అబౌట్ అవర్ స్పిరిచువల్ ఫ్రీడమ్? ఆధ్యాత్మికంగా మనకు స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని ఇచ్చిన ప్రభు ప్రాణత్యాగాన్ని మనం అనుభవిస్తున్నామా, ఆనందిస్తున్నామా? ఇదే 5వ అధ్యాయం 1వ వచనం 2వ మాటగా, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి అంటాడు. దేవునిలో రక్షించబడిన మనము, ఆయన ప్రేమను, ప్రాణక్రయధనమును ఎరిగిన మనము మరలా దాస్యంలో, అనగా విడిచిపెట్టిన ప్రాచీన జీవితానికి, పాపస్థితికి దిగజారిపోకూడదని, స్థిరులుగా ఉన్నప్పుడు చిక్కుకొనని దాస్యం నుండి స్వతంత్రులుగా ఉండగలుగుతామని పౌలు భక్తుడు తెలుపుతున్నాడు. ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం ముందు ఆనందించే వారిగా దేవుని దీవెనలు పొందుకోగలుగుతాం. ఇటలీ ఛాన్సలర్ అయిన ముస్సోలిని స్వాతంత్ర్యాన్ని గురించి ఇలా వ్యాఖ్యానించాడు: నాకు ఏది నచ్చితే అది చేస్తాను, అదే స్వేచ్ఛ అనుకుంటే అది అవాస్తవమైన స్వాతంత్ర్యం.
నేను ఏది చెయ్యాలో అదే చేస్తే అది నిజమైన స్వేచ్ఛ, అదే వాస్తవమైన స్వాతంత్ర్యం అన్నాడు. మనకు నచ్చింది మనం చేసుకుంటూ పోతే అది స్వేచ్ఛ కాదు, అది మనల్ని దాసులుగా దాస్యంలోనికి బంధిస్తుంది. ఏది చేయాలో అంటే గలతీ పత్రికలో పౌలు అన్నట్లు క్రీస్తులో స్థిరులమై నిలిచినప్పుడు, దాస్యం క్రింద నుంచి చిక్కు కొనకుండా ఉన్నప్పుడు అది నిజమైన స్వాతంత్ర్యం. ఇది క్రీస్తు ప్రభు వలన మనకు అనుగ్రహించబడింది. ఇంకా ఏదైనా దాస్యానికి దాసులుగా ఉండిపోయామేమో. ఈ మాటలు ప్రభునందు ఏ దాసులనైతే చిక్కుకున్నామో వాటి నుండి స్వాతంత్రులుగా మార్చడానికి సాధకమై ఉన్నవి. అట్టి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు అనుభవిస్తూ ఆధ్యాత్మిక స్వాతంత్రులుగా దేవుని కృపను పొందుకోవాలని ఆశిస్తూ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, మీ నామానికి స్తోత్రాలు. ఈ పాప కాడి క్రింది నుంచి మమ్మల్ని విముక్తులుగా చేసి స్వతంత్రులుగా నీ కుమారుని ద్వారా మాకు అనుగ్రహించిన స్వాస్థ్యాన్ని బట్టి స్తోత్రాలు. మేము ఇంకా మా లోపాలకు దాసులుగా ఉన్నామేమో, ఐహిక విచారాలకు వాటికి దాస్యులుగా ఎంచబడుతున్నామేమో, పాప క్రాడి కింద చిక్కుకుని ఇంకా వాటికి దాసులమై ఉన్నామేమో. మమ్మల్ని విడిపించి ఆధ్యాత్మిక స్వాతంత్రులుగా ఉంచి నీ యందు ఆనందించే వారుగా, నీవు మాకు ఇచ్చిన ఆత్మీయ స్వాతంత్ర్యాన్ని కలిగి సంతోషించు వారం ఈ రోజంతా ఈ మాటలు మాకు ఆశీర్వాదకరంగా ఉంచమని అడుగుచు ఈ కొద్ది ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. గాడ్ బ్లెస్ us. థ్యాంక్ యూ.